ఆర్య వయసుల సంక్షేమ లక్ష్యంగా ఆవిరి కావలి మండల ఆదివాసీగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. दिव्यं धारास्ते विश्वं प्रजास्ते जलेन हविषास्ते तदस्यात् तदभ्यात् तदस्मै देवाराधन्ता तदग्निर्देवो देवेभ्यो वदते वयवन्ते मानुषा వ్యాపార సంస్థ సృష్టికర్తలు కావలి అభివృద్ధిలో ప్రదాతలు ఆదివాసీలు. స్వతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా సమాజంలో ఒకవైపు దేవుడిని ఇంకొక వైపు అన్నదానాన్ని పెడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే అది ఆదివాసీలు. గుడి కట్టారంటే ఆదివాసీల యొక్క పాత్ర ఉండేది. సత్రాలు కట్టారంటే ఆదివాసీల పాత్ర ఉండేది. పాఠశాలలకు రోడ్డు పక్కన అన్నం పెట్టిన కుటుంబ వ్యక్తులు వయసు పెద్దలు, వాసవి మాత పెద్దలు. ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో రాజకీయ చిత్రపటంలో వైసీల యొక్క పాత్ర చాలా గొప్పది. మిగతా పట్టణాల్లో వైశ్యులు రాజకీయంగా ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ కావలి చక్కా సత్యం మొదలుకొని నిన్నటి గ్రంథి యానాది పెట్టే వరకు, నేటి అలైక్యమ్మ వరకు, రేపటి ఎంతో యువ నాయకులు కాబోతున్న నాయకులు అందరూ కూడా కావలి నుంచి కావలి ప్రాంత అభివృద్ధికి ఎంతో మంది కృషి చేసినటువంటి వ్యక్తులు వైశ్యులు. ఈ కుటుంబంతో నాకు ఒక మమేకం ఉంది, ఒక అనుబంధం ఉంది. నాకంటూ ఈ కుటుంబంలో ఒక గుర్తింపు ఉంది. అందులో భాగమే మొన్నటి ఎన్నికల్లో కావలి నియోజకవర్గంలో వైశ్య కుటుంబీకులు అందరూ కూడా తెలుగుదేశాన్ని ఆశీర్వదించారు. మీ బిడ్డగా నన్ను అభిమానించారు. నాకు మంచి మెజారిటీ ఇచ్చే దాంట్లో మీ సంకల్పం, మీ ఆలోచన, మీ దృఢత్వం అన్నీ కూడా కలగలిపి నిన్నటి 31,000 ఓట్ల మెజారిటీలో కావలి వైశ్యుల యొక్క పాత్ర చాలా గొప్పది అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా నేను వచ్చిన తర్వాత ఆర్య వైశ్యుల యొక్క అధ్యక్ష పదవి, అదేవిధంగా బులియన్ మార్చెంట్, బాన్బ్రోకర్స్ అసోసియేషన్ అన్నీ కూడా మన ఇంటి వాడి ఎమ్మెల్యే ఉన్నాడు,
ఎమ్మెల్యేతో అనుకూలమైన వ్యక్తుల్ని మనం పెట్టుకుంటే అన్నీ కూడా మనకి కాపు కావాలనే ఉద్దేశంతో నిన్నటి రోజున విలియం మార్కెట్ అధ్యక్షుడిగా రాజాని కానీ పాన్ బ్రోకర్స్ అధ్యక్షుడిగా రమేష్ కానీ అదేవిధంగా ఆర్యసంఘ అధ్యక్షుడిగా మా పదవతి రమేష్ని మీరందరూ కూడా ఎన్నుకున్నందుకు మీరందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నా. ఒక హుషారైన వ్యక్తి, చిన్న పదవికైనా ఎక్కువ వండి తెచ్చాలని తపన పడ్డ వ్యక్తి రమేష్. దుర్గుతనం ఉంది కానీ మనసులో కల్మషం లేని వ్యక్తి రమేష్. వీడు అందరూ నా వెనకే ఉండాలి, నాతో నడవాలని ఆతృతలో అప్పుడప్పుడు అలా పోతాడే తప్ప మంచి మనసున్న వ్యక్తిని వీడు గుర్తించినందుకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేరేపణ అభినందిస్తున్నా. కావలిలో ఆర్య వైశ్య సంఘం ఇప్పటి వరకు కూడా భవనం లేదు, ఏదో వృత్తాపత్రిక ఒక అధ్యక్ష పదాన్ని ఎవరో ఒకరికి ఇవ్వటం జరుగుతుంది. ఈ రమేష్ ఆధ్వర్యంలో కావలిలో ఆర్య వయసులు కూర్చొని మాట్లాడేదానికి ఇప్పటి వరకు ఉన్న వాసవి మాత్రం ఇది కాదు. కావలిలో ఒక మీ కమ్యూనిటీ హాల్ ఏర్పడుతుందని నేను రమేష్ గారికి గతంలోనే తెలియజేశా. అదేవిధంగా మన కమ్యూనిటీలో పేదవాళ్ళు ఎవరికైనా పెళ్లి జరుగుతుంటే వారికి కొంత ఆర్థిక సాయం చేసేటువంటి ఆలోచన కూడా తీసుకురావాలని కూడా నేను రమేష్ గారికి తెలియజేయడం జరిగింది. తప్పకుండా గతంకి భిన్నంగా, గతంలో జరిగిన అధ్యక్షుడికి భిన్నంగా వారందరూ ఒక్కొక్క ప్లాట్ఫామ్ ఎన్నుకొని ఒక్కొక్క రకమైన కావలికి సేవ చేస్తే రమేష్ తప్పకుండా ఈ కాల పరిమితి నాకు తెలియదు కానీ ఆ రాజ్యంలో కావలి మనుషులకి ఎంతో కొంత మేలు చేకూరుతుందని ప్రగాఢమైనటువంటి నమ్మకంతో నేనున్నానని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అయితే నా మిత్రుడు రమేష్ కూడా తెలియజేస్తున్నా, నువ్వు సంఘం పనులు చూడు, రాజకీయ పనులు చూడడానికి అలైక్యం ఉంది. ఇంకా చాలా మంది యువకులు పార్టీ నాయకత్వాన్ని చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. నీ సంఘాన్ని రాజకీయంలోకి తీసుకొస్తే ఈ సంఘం దెబ్బతింటుంది. ఎందుకంటే మన వయసులో కూడా వైసీపీ వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు. నిన్ను ఒక కమ్యూనిటీకి అధ్యక్షుడిగా పెట్టుకున్నప్పుడు నువ్వు రాజకీయాలకు అతీతంగా కాపులు వయసులకు సేవ చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఈ సందర్భంగా తెలియజేస్తుంది. నాకు మిత్రుడే, నేను ఎమ్మెల్యేనే, ఎల్లవేళ అతని కాపు కష్టం నేను సిద్ధంగానే ఉంటా. అతను తప్పనడు లేస్తే హెచ్చరిస్తా, అతను మంచి పని చేస్తే అప్రిషియేషన్ చేస్తా. ఎన్నంటే ఎప్పుడు అతనికి ఉన్నప్పుడు కూడా రాజకీయానికంటే కూడా నువ్వు కూడా ప్రాతిపదిక మీద ఈ కావలి వయస్సులకి అందగా మాకు ఇబ్బందులు చేసి కులంలో చెప్పుకోలేని బాధలు వచ్చిన నాడు తప్పకుండా రమేష్ అనే వ్యక్తి ఉన్నాడనేటట్టుగా నువ్వు కుల ప్రాతిపదిక మీద చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో పార్టీలను చూడకుండా కులాన్ని అభివృద్ధి చేసేదానికి, వాసవ మాత గౌరవాన్ని పెంచేదానికి ఆర్య వయసులు అంటే కావలిలో అన్ని కులాలు మతాలు వర్గాల వరకు స్నేహపూర్వకంగా వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులుగా ఉన్నప్పుడు వాళ్ళకి అండదండలుగా ఉండాలని ఈ సందర్భంగా రమేష్ కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు మా రామకృష్ణ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. మంచి గొడవవాడు, తప్పకుండా వారి ఆశగా. అదేవిధంగా సెక్రటరీ చక్రి మన సెక్రటరీ ప్రజలుగా ఎన్నుకోవడం జరిగింది. ఇంకా చాలా మంది మా నాగేశ్వరరావు గారు కావలికి వయసుల కోసం నిరంతరం తప్ప కానీ వాళ్ళ మీద ఎవరైనా వచ్చినప్పుడు
వీళ్ళు 100 మంది, వాళ్ళు 5 మంది, 105 మంది కలిసి యుద్ధం చేసి ఎదుర్కోవాలని చంపేస్తున్నారు. అందరిలో ఉండే ఆలోచన నాకు ఎప్పుడు ఉంటుంది. సో అందరినీ ఆహ్వానిస్తున్నాను. మన మాట్లాడి ఒకటే ఒక విషయం చెప్పేసి సెలవు తీసుకుంటాం. పర్సంటేజ్లో రాష్ట్రంలో దాదాపు 8% నుంచి 9% ఉన్నారు. పేరుపేరున ధన్యవాదాలు. వేదిక మీద కూర్చొని మా వాసవి మాత కుటుంబ సభ్యులకు హృదయపూర్వక నమస్కారాలు. అదే వచ్చింది ప్రమాణ స్వీకారం అయిపోయింది అని అనుకునే కమిటీ కాదు ఇది. రాజకీయ వాసన కుటుంబంలో అందరికీ న్యాయపరంగా ఏది చేయగలం, ఎలా చేయగలం అనే ఆలోచనలో ముందుకు సాగే కమిటీ ఇది. రాబోయే కాలంలో మేము జరిపే కార్యక్రమాల్లో లోటుపాట్లు ఉంటే సభ్యులు చేయండి, సరిదిద్దుకుంటాం. నా కోరిక ఒకటి, నా ఏళ్ళు నేను ఏది చేయగలిగాను అదే చేశాడు అని నలుగురు చెప్పుకునేటట్లు నా కార్యక్రమాలు జరుపుకుంటాను. నాకు మీ సహాయం కేవలం సహకారమే, అపకారం వద్దు. నమ్మకారం చూపించి ఉపకారం పొందండి. నావి మాటలు తక్కువ, చేతులు ఎక్కువ. మా కార్యక్రమాలన్నిటికీ గౌరవ ఎమ్మెల్యే గారు సహాయ సహకారాలు అందించవలసిందిగా పెద్దలందరూ మమ్మల్ని జీవించవలసిందిగా ఈ సభలో అడుగుతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ సభాముఖంగా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాష్ట్రం నుంచి ఎక్కడెక్కడికో దూర ప్రాంతాల నుంచి వచ్చిన మా ఆర్యవైశ్య నాయకులందరూ కూడా శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నాను.